99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు సమాజంలో సోదర భావాన్ని పెంచుతాయని సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ పూసంపూడి మహేష్ పేర్కొన్నారు. సత్తుపల్లి పట్టణం 13వ వార్డు కోంపల్లి కాలనీ మసీద్ దగ్గర ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం మహేష్ ముస్లిం సోదరులకు స్వయంగా పలహారాలు తినిపించి వారి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అద్దంకి అనిల్, గుండ్రా రఘు, బీఆర్ఎస్ నాయకులు జొన్నలగడ్డ విజయ్ కుమార్, గుంజా వెంకటేశ్వర్లు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు నర్మెట్టలో నిర్వహించబడుతున్న రైతు మహోత్సవం కార్యక్రమానికి మరియు 22వ తేదీన గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వ్యవసాయ శాఖ తరపున సాదరంగా ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం ఇంటి అవసరాలకు గ్యాస్ సిలిండర్ దొరకక సాధారణ ప్రజలు రోజు ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్ది వేచి చూసినా, బుకింగ్ చేసిన సిలిండర్ అందక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అయితే ఇదే సమయంలో బోడప్పల్ సర్కిల్ పరిధిలో మాత్రం మరో వాస్తవం బయటపడింది. ఇలా అనేక వ్యాపార సంస్థల్లో విచ్చలవిడిగా అక్రమంగా వినియోగం జరుగుతుంది. గృహ వినియోగానికి మాత్రమే ఇచ్చే సబ్సిడీ సిలిండర్లు వ్యాపారాల కోసం దర్జాగా ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, ప్రజల హక్కులపై దాడి. ఈ అంతా బహిరంగంగా జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. అక్రమ వినియోగం పెరుగుతూనే ఉంది. ప్రజల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ వినియోగిస్తున్న వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద స్థాయిలో ఆందోళన తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజల అవసరాలపై నిర్లక్ష్యం, అక్రమాలపై మౌనం, ఇది ఎవరికి లాభం అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మెయిన్ రోడ్లో రామాలయం ఎదురుగా వీధి కుక్కలు శైరవిహారం. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళ మీదకు వెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కనుక సత్తుపల్లి మున్సిపల్ అధికారులు వీటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సత్తుపల్లి పట్టణంలో ఈ రోజు కోంపల్లి కాలనీలో మసీద్లో టీఆర్ఎస్ నాయకులు గుంజు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తేనేటి విందు. దీనికి ముఖ్య అతిథులు పూచంపూడి మహేష్, అద్దంకి అనిల్ మరియు 13వ వార్డు టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గంటూరు మండలం కోటిలింగాల గ్రామంలో 2024 డిసెంబర్ 26వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీనివాస్ మాధవి దంపతుల కుమారుడు 8 సంవత్సరాల వయసున్న మణితేజను కరిచిన వీధి కుక్క. ఆసుపత్రికి వెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకెళ్లగా జ్వరం రావడంతో హైదరాబాద్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెనుముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిందని తెలిపిన వైద్యులు. అప్పటి నుండి శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండడంతో పూర్తిగా వెంటిలేటర్ మీదనే చికిత్స చేశారు. బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాలుగా 50 లక్షలు ఖర్చు చేసినా కూడా బాలుడు మృతి చెందడంతో కన్నీటి పర్వతమైన తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా చిల్లమత్తూరు గ్రామ పంచాయతీ కాపు చెన్నంపల్లికి చెందిన చైతన్య స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో వారి భౌతిక కాయాన్ని నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యే మందుల సామలు ఇంటి మీద జరిగిన దాడి నిరసిస్తూ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆందోళనలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులు వాడే భాష దళితులకు కానీ ఆదివాసులకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అర్థం కాని అంశం. దళితుల మీద టార్గెట్ చేసి బెదిరింపు చర్యలు సిగ్గుచేటని చెబుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల గడ్డం అశోక్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.